ఇప్పుడే 'తెలుసు కదా' అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకు ఏదో బుక్ చదువుతున్న ఫీలింగే వచ్చింది. అంటే బుక్‌లో గూడా అంతే ఏది హై మూమెంట్స్ ఉండవు, లో మూమెంట్స్ ఉండవు. జస్ట్ మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటామో అలాగే మనకు పోర్ట్రే అవుద్దనమాట. ఈ మూవీలో గూడా సేమ్ అంతే. మనం ఆ క్యారెక్టర్‌ని ఎంతలో అర్థం చేసుకుంటాం అనేది మీద మూవీ అనేది డిపెండ్ అయి ఉంటదనమాట. నాకైతే మూవీ నచ్చలేదు భయ్య. చాలా అంటే చాలా దారుణంగా ఉందనమాట మూవీ. నాకైతే అసలు పూర్తిగా నచ్చలేదు. ఎందుకంటే సేమ్ ఈ కాన్సెప్ట్ ఎలా ఉందంటే చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. ఆ కాన్సెప్ట్ ఏందిరా బాబు! అది ఇది అని చెప్పి. సిద్దు గారి యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా సాటిస్ఫై అయ్యాను. ఆయన యాక్టింగ్ ఎలా ఉందంటే అసలు 'టిల్లులో', 'టిల్లు స్క్వేర్‌లో' అలాంటి ఊపున్న క్యారెక్టర్ చూసేసి దీంట్లో కంపోజ్డ్‌గా, సెటిల్డ్‌గా, రాడికల్‌గా అలాంటి క్యారెక్టర్ చేస్తుంటే అన్న ఏమన్నా వేరియేషన్స్ చూపిస్తున్నావా అన్న? నీ యాక్టింగ్ అయితే గులాం అన్న అనిపించింది. ఆ విషయంలో మాత్రం సిద్దు గారిని మెచ్చుకోవచ్చనమాట. అండ్ డైరెక్టర్ ఈ మూవీని హ్యాండిల్ చేసిన విధానం భయ్య. అంటే ఇది చాలా సెన్సిటివ్ కంటెంట్ భయ్. చాలా అంటే చాలా సెన్సిటివ్ కంటెంటు. ఆమైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని. కాపోతే మూవీ అంటే మనకేంది మనకు కొన్ని హైస్ ఉండాలి, కొన్ని లోస్ ఉండాలి. అలా మూవీ ఉంటేనే మనం చూడబుద్ధి అవుద్దనమాట. అలా ఏమి లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అదే ఫ్లాట్ లైన్‌లో పోతా హీరో క్యారెక్టరైజేషన్ మీద మూవీ నడవాలంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం మంచిగుండాలనమాట. అలా సెటిల్‌గా కాకుండా కొంచెం హై, లోస్ ఇచ్చేటట్టు వాడి క్యారెక్టరైజేషనే రాసుకోవాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'పుష్ప' మూవీ తీసుకోండి. 'పుష్ప' మూవీలో ఏముండదు. జస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ మీదే. హీరో క్యారెక్టరైజేషన్ ఎలా లేపాలి, ఎలా దింపాలి ఇంతే సినిమా ఏముండదు. కాపోతే ఆయన రాసుకున్న రైటింగ్ అంత బాగుందనమాట. కాపోతే ఇది నోవెల్ బేస్డ్ మూవీ కాబట్టి సమ్‌వేర్ ఆ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్ లేకుండా అయితే పోయిందనమాట. నేనైతే తెలుసు కదా ట్రైలర్ చూసి చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను భయ్య. అంటే ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్‌గా అనిపించింది నాకు. అంటే కొత్తగుందిరా, కొత్తగా చూపించబోతున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ థియేటర్‌కెళ్ళి ఆ మూవీ చూస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ అయితే రాలేదు. ఏందిరా బాబు సినిమాని స్పాయిల్ చేసాడేందిరా? మనం అనుకున్న సినిమా ఏంది? ఈడ కనిపిస్తున్న సినిమా ఏందిరా? సినిమా అంటే మనం ట్రైలర్ చూసి జస్ట్ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని అయితే థియేటర్‌కెళ్తాం అనమాట. ఆ మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ రీచ్ కాకపోతే మనం చాలా బాగా డిసప్పాయింట్ అవుతాం అనమాట. సో, లవ్ స్టోరీ గదా! కొంచెం రాడికల్ లవ్ స్టోరీ అన్నాడు. కొంచెం డిఫరెంట్‌గా మాస్ యాంగిల్స్ ఏమన్నా లేకపోతే ఏమన్నా చూపిస్తాడేమో అనుకోనైతే నేనెళ్ళాను. అసలు మాస్ కాదు కదా! పండబెట్టేసాడు మూవీని. అలా ఫ్లాట్ లైన్ మూవీ అనమాట. సప్పగా అలా ఎళ్తా ఉంటది. కానీ మెచ్యూర్‌గా ఏదో సినిమాకెళ్ళి లెక్కలేసే మాస్టర్‌లాగా ఎళ్ళావంటే నీకు ఆ మూవీ ఎక్కుతదేమో. ఎందుకంటే నీకు చాలా అంటే చాలా డెప్త్ నాలెడ్జ్ కావాలి. అంత ఓపెన్ మైండెడ్, అంత ఓపెన్ బ్రెయిన్ అయితే నాకు లేదు భయ్య. కాబట్టి నాకైతే ఆ మూవీ ఎక్కలేదు. మీకంత ఓపెన్ మైండెడ్, ఓపెన్ బ్రెయిను నేను తురుముకాను రా భాయ్ నాది చాలా ఓపెన్ మైండ్ అంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఆ మూవీ ఎక్కుతదేమో. సో, నాలాంటి సాదా సీదాగా మూవీ చూద్దాం, ఎంజాయ్ చేద్దామను ఎళ్ళిన వాళ్ళకైతే ఎక్కదనమాట. సో, నాకైతే మూవీ ఎక్కలేదు. మీకు మూవీ ఎక్కిందా లేదా అని చూసిన వాళ్ళైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి.